మంత్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ప్రాఫిట్స్ని కళ్ళారా చూసుకుందాం అనుకునే లోపు ఈఎంఐ రూపంలో మొత్తం మింగేశారు బ్రో. అట్లీస్ట్ నా పాస్ట్ వీక్ P&L హిస్టరీ అయినా చూద్దామని ఓపెన్ చేశాను. నాతో పాటు మీరు కూడా చూస్తే మీకు నేత్రానందం, అలాగే నాకు ఒక వ్యూ, ఒక లైక్ లాభం. నేను ఇక్కడ ఓన్లీ లాస్ట్ వీక్ది సెలెక్ట్ చేస్తున్నాను, 22nd to 31st. సో నాకు ఓన్లీ ఈ వీక్ అరౌండ్ 37,000 ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ 6K ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ కట్టాయి. ఇట్స్ ఎ గుడ్ నెంబర్. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ట్రేడర్స్ అందరికీ ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాక మార్కెట్ దాన్ని నీకు ప్రాఫిట్లో క్లోజ్ చేసే ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నావంటే దాన్ని రికవరీ చేయడం చాలా కష్టం. మీరు నా ట్రేడ్స్ని చేసినట్టయితే నా టార్గెట్ పర్సంటేజ్ రీచ్ అయ్యాక నేను ఎగ్జిట్ అయిపోతా. దాన్ని అలాగే పెరుగుద్దని పట్టుకుని కూర్చోను. అది 10%, 15%, ఎంతైనా పెరగనివ్వండి, అది నాకు అనవసరం. నేను అసలు చూడను దాన్ని. నా టోటల్ మంత్కి సరిపోయేంత ప్రాఫిట్ని 1 డేలో ఎర్న్ చేసే ఆపర్చునిటీ చాలాసార్లు వచ్చింది. బట్ అలానే నా ఎంటైర్ ప్రాఫిట్ని 1 డేలో లాస్ అయ్యే ప్రమాదం కూడా వచ్చింది. నిజం చెప్పాలంటే లాస్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో కొన్నిసార్లు టార్గెట్ రీచ్ అయ్యాక ఆ స్టాక్ని పట్టుకోవడం కంటే వదిలేయటమే బెటర్. అల్లుజన్ గారి కంటే బాగా చెప్పాను కదా. ఫైనల్గా మన థీమ్ అందరికీ తెలుసు కదా, ఏ స్మాల్ ప్రాఫిట్ ఈజ్ బెటర్ దెన్ ఏ బిగ్ లాస్.